హాయ్, ఈరోజు మనం విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం అడ్డాప్సల గ్రామానికి వచ్చాం. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగం ఉంది. అంతేకాకుండా శివలింగం వెనక భాగం నుండి స్వరంగ మార్గం కాశీకి ఉండేదని చెప్తుంటారు. ఆ విషయాలు ఏటో ఇప్పుడు చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలానికి 4 కిలోమీటర్ల దూరంలో అడ్డాపుశిల అనే శైవ క్షేత్రం ఉంది. పార్వతీపురం నుండి పాలకొండ వెళ్లే దారిలో అడ్డాపుశిల అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి ఇక్కడ ఉన్న గుడి చరిత్ర వలన ఆ పేరు వచ్చింది. చుట్టూ పచ్చని చెట్లు, సహజ సిద్ధంగా ఏర్పడిన శిలలతో భక్తుల మనస్సులను ఆకట్టుకుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద నందీశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. ధ్యానంలో ఉన్న పరమేశ్వరుని విగ్రహం కూడా మనం చూడవచ్చు. మహాశివరాత్రి మరియు కార్తీక మాసం పర్వదినాల్లో చాలా మంది భక్తులు దూర ప్రాంతాల నుండి ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. 2012వ సంవత్సరంలో ఆలయ కమిటీ వారు ఆలయం చుట్టూ నక్షత్రవనం, నవగ్రహవనం, 12 జ్యోతిర్లింగ వనం, ఉసిరిక వనం, మారేడు వనం, పూలవనం ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ వారు అభివృద్ధి చేశారు. అడ్డాప్సల గ్రామంలో ఉన్న ఈ గుడికి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. పూర్వం 1550 సంవత్సరంలో గర్భీదాస్ బాబాజీ అనే ఒక మహర్షి వారు ఒరిస్సా రాష్ట్రంలో నివసించేవారు. తన శిష్య బృందంతో ఈ అడ్డాప్సల ప్రాంతం మీదుగా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ బస చేయవలసి వచ్చింది. అలా అడ్డాప్సల ప్రాంతంలో బస చేస్తున్న బాబాజీ మహర్షి వారికి అతని కల్లో శివుడు కనిపించి, ఇక్కడ కొండల్లో నేను వెలిశానని, ఇక్కడి నుండి కాశీకి స్వరంగ మార్గం ఉందని, అక్కడి నుండి ప్రతిరోజు గంగాజలం తీసుకొచ్చి నాకు అభిషేకం చెయ్యమని చెప్పారు. శివుని ఆజ్ఞ మేరకు గర్భీదాస్ బాబాజీ మహర్షి వారు కొన్ని రోజుల పాటు స్వరంగ మార్గం నుండి కాశీకి చేరుకొని అక్కడి నుండి గంగాజలం తీసుకొచ్చి స్వామివారికి పూజ అభిషేకములు నిర్వహించేవారు. అందువలన ఈ స్వామివారికి కాశీ విశ్వేశ్వర స్వామి అని పేరు వచ్చింది. కొన్ని రోజులు పూజలు నిర్వహిస్తుండగా హఠాత్తుగా కొండ నుండి ఒక బండరాయి దొర్లుకుంటూ కిందకు వచ్చింది. ఆ బండరాయి లింగం మీద పడకుండా తన తపోశక్తితో బాబాజీ వంగుతూ ఆ బండరాయిని అడ్డుకున్నారు. ఆ బండరాయి వలన కాశీకి పోవు స్వరంగ మార్గం మూయవేయబడింది. ఆ ముఖద్వారం ఇప్పటికీ మనకు కనబడుతుంది. ఆ బండరాయి అడ్డంగా పడడం వలన ఈ శిలను అడ్డుశిల అంటారు. కాలక్రమంలో ఇదే అడ్డాప్సలగా ఆ గ్రామానికి అడ్డాప్సల అని పేరు పెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆలయం శిథిలా వ్యవస్థకు చేరుకుంది. 2012లో కొంతమంది కమిటీగా ఏర్పడి గ్రానైట్ శిలలతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆలయంలో మిగిలిన దేవుళ్లను కూడా మనం దర్శించుకోవచ్చు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వారు, విశాలాక్షిదేవి, అన్నపూర్ణేశ్వరి, గజలక్ష్మి, కాలభైరవీశ్వరుడు, ఈ 6 ఆలయాలను మనం దర్శించుకోవచ్చు. అడ్డాప్సలలో శ్రీ ధ్యానశంకరుడు, మహానంది, ధ్వజస్తంభం, ఆలయ గోపుర శిఖరం, నవగ్రహ మండపం, నాగదేవత, తులసీమాత విగ్రహం, ముఖ మండపం మొదలగునవి అభివృద్ధి చేశారు.
గర్భాలయంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి వెనక వైపు ఉన్న ముఖద్వారం నుండి ఒకప్పుడు కాశీకి స్వరంగ మార్గం ఉండేది. ఇప్పటికీ మనం ఆ ముఖద్వారాన్ని మనం చూడవచ్చు. అడ్డాపశిలలో మాత్రం కొండ దిగువన మాత్రమే ఆలయం ఉంటుంది.
ఈ వీడియోలో అడ్డాపుశిల ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నారు కదా. ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు సదా మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్